ఇప్పుడు మీరు రుచికరమైన కంది పొడి తయారు చేసే విధానము చూడడం జరుగుతున్నది. ఇది వచ్చేసి కందిపప్పు. ఈ కందిపప్పు వచ్చేసి మనము మాడకుండా వేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి వేయించాక చల్లబరుచుకోవాలా. ఈడున్న మా అమ్మగారు చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇక తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా వేసుకున్న మిక్సీ వేసిన కందిపొడిలోకి మనము తగినంత ఉప్పు, కారము మరియు మనము ఇష్టం ఉంటే జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవడం జరుగుతుంది. చూడండి, రుచికరమైన కందిపొడి తయారు. ఇక ఈ కందిపొడి వచ్చేసి కొంతమంది నెయ్యి వేసుకొని అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. అదేవిధంగా ఎవరెవరికి ఏ విధంగా ఇష్టం ఉంటే ఆ విధంగా తినవచ్చును.